నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి అహంకారం తగ్గిస్తామన్న రేవంత్ రెడ్డి నేడు అరకు అమలాపురంలో రా కదలిరా సభలు అరకు మండపేటలో బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్ సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నం ఇరుపులపాయకు షర్మిల వైఎస్ఆర్ ఘాట్ లో షర్మిల ప్రత్యేక ప్రార్థనలు అయోధ్యలో ఐదో రోజుకు చేరుకున్న ప్రాణప్రతిష్ఠ సంప్రదాయ కృతువులు ఇవాళ సరియు జలాలతో గర్భగుడి శుద్ధి వాస్తు శాంతి అన్న దివస్ కార్యక్రమాలు అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం విక్రయాలు అమెజాన్ కు నోటీసులు జారీ చేసిన కేంద్రం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగిస్తుంది. అయితే ఇవాళ లేదా సోమవారం వెలువరించేందుకు సిద్ధమవుతుంది. జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా కసరత్తు చేస్తారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న మరోసారి సీఎం జగన్ ను కలిసి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మర్కాపురం కందుకూరు అభ్యర్థుల అంశం వీరిద్దరి భేటీతో కొలిక్కి వచ్చిందని తెలిసిందే. అయితే ఒంగోలు ఎంపీ ఎవరికనే విషయంలో అదే సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలనే కొనసాగించాలని బాలినేని పట్టుపడుతూ ఉండగా ముఖ్యమంత్రి మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అక్కడే పీఠమూడి పడింది. గిద్దలూరు సత్యనారాయణ రెడ్డి పేరును బాలినేని సూచించగా ఆయన్ను ఒంగోలు ఎంపీగా పంపితే ఎలా ఉంటుందని సీఎం అడిగినట్లు సమాచారం. కందుకూరు మర్కాపురాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగించాలనే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన పేర్ని కృష్ణమూర్తి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. పీఠపూర్వం సమన్వయకర్తగా నియమితులైన కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే పీఠాపురం టికెట్ కోసం పట్టుపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెడెం దొరబాబుతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పార్టీ ముఖ్యులను ఎంపీ గీత కోరినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుమట్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ కసరత్తు కొనసాగిస్తుంది. నిన్న మెదక్ సెగ్మెంట్ నేతలతో భేటీ అయిన అధిష్టానం పెద్దలు నేతల అభిప్రాయాలు సేకరించాయి. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ పై కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారా? వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేకత ఎంపీ ఎలక్షన్లను బయటపడుతుందని సందేహిస్తున్నారా? కేడర్లోని నెలకొన్న అసంతృప్తి తమను ముంచేస్తుందని భయపడుతున్నారా? సార్వత్రిక ఎన్నికల వేళ ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అనుమానాలు గులాబీ పార్టీ నేతలు వ్యక్తమవుతున్నాయి. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. నిజమే, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టేవాళ్లు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, టికెట్ దక్కిందంటే చాలు గెలుపు గ్యారంటీ అనే ధీమా వ్యక్తం చేసేవాళ్లు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది. దీనికి తోడు అభ్యర్థుల్ని మార్చకపోవడం కూడా గులాబీ పార్టీ కొంప ముంచింది. అన్నీ కలిసి మొన్నటి ఎన్నికల్లో కారు పార్టీ జాతకాన్ని మార్చేశాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. సరిగ్గా ఇదంతా జరిగి 3-4 నెలలు కూడా కాకముందే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎంపీ స్థానాల్లో పోటీ విషయంలో కారు పార్టీ నేతలు కాస్త తర్జన భర్జన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవైపు ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, మరోవైపు క్యాడర్లో ఉన్న అసంతృప్తి ఎక్కడ మరోసారి తమను పరాజయం పాలు చేస్తాయోనన్న సందేహాలు ఆయా నాయకుల్లో అంతర్గతంగా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కో ఎంపీ సీటు కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మహానగరం హైదరాబాద్ పరిధిలో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ జిల్లాల్లో మాత్రం ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నది ఆయా నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఖర్చు పెట్టినా మరోసారి వ్యతిరేకత వ్యక్తమైతే అది తమ పొలిటికల్ కెరీర్ కు ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయం ఆయా నేతలు అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎంపీ స్థానాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం కొనసాగుతోంది. స్వయంగా కేటీఆర్ మాటల్లోనే రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే గెలుపు అవకాశాలు బీఆర్ఎస్ కే ఎక్కువని నేతల్లో ధైర్యం నింపేలా, ఉత్తేజం పెంచేలా కామెంట్లు చేస్తున్నారు. దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. అది తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో ఓడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో ఓడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతలో వాడేసిన మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నట్లుగా తెలంగాణలో ముక్కోనపు పోరు తప్పదనే చెప్పాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా
గతంలో ఎన్నడూ లేని విధంగా 8 అసెంబ్లీ సీట్లు సాధించి మంచి ఉత్సాహంతో ఉంది బీజేపీ. సాధ్యమైనన్ని ఎంపీ సీట్లను సాధించాలన్న వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే మొత్తం 17 ఎంపీ సీట్లలో 2014లో 11, 2019లో 9 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. అప్పుడే పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు అధికారం లేని సమయంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై నేతల్లోనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎన్నికల ఖర్చు పూర్తిగా పార్టీ పెట్టుకుంటే మాత్రమే లోక్సభ బరిలో దిగాలని మెజార్టీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాస్తవ్ బడ్జెట్పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఆదాయ వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. అదనపు రాబడులపై దృష్టి పెడుతూనే పెండింగ్ బకాయిలు లిస్టును రెడీ చేస్తుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిపోయింది. పాలనపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఇప్పుడు బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉట్టి ఆరోపణలే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నంలోనూ భాగంగా పలు శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఇక తాజాగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. దీనికోసం అన్ని శాఖల వారీగా లెక్కలు తీస్తోంది. ఖజానాకు ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు సర్కార్ సూచించింది. అందులో భాగంగానే పరిశ్రమలు, గనులు, హౌసింగ్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, టీఎస్, ఐఐసి శాఖలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు గత ప్రభుత్వం భూముల అమ్మకం చేపట్టింది. రాష్ట్రంలో పరిశ్రమలు, టీఎస్ఐఐసి, హెచ్ఎండిఏ శాఖల పరిధిలో చాలా చోట్ల భూముల అమ్మకాలను చేపట్టింది. అయితే ఈ భూముల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఎంత, ఇంకా ఎప్పటి వరకు రావాల్సిన బకాయి నిధులు ఎంత అన్న దానిపై లెక్కలు తీస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీనికోసం ఆయా శాఖలకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న జాయింట్ వెంచర్స్ నుండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల గురించి ఇప్పటికే లెక్కలు తీశారు. జాయింట్ వెంచర్స్ ద్వారా ప్రభుత్వానికి 955 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 430 కోట్ల రూపాయలు వచ్చాయని గుర్తించిన ఆర్థిక శాఖ మిగతా 525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులు అప్పగించింది రేవంత్ సర్కార్. ఇక గత ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న భూముల క్రమబద్ధీకరణను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం త్వరలోనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా అటు ప్రజలకు కొంత స్వాంతన చేకూరడంతో పాటు ఇటు ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. దీంతో పాటు రియాలిటీ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ఏమాత్రం వదులుకోకుండా వసూలు చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖను ఆదేశించింది. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే భారీగా నిధులు అవసరం ఉంది. ఇందులో భాగంగా అన్ని శాఖలలో ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టి పెండింగ్ నిధులు వసూలుపై వేగం పెంచింది. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన సర్కార్ ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలు జరుపుతూనే మరోవైపు ఆదాయ వనరుల వేటలో పడింది.
ఇందులో భాగంగా పెండింగ్ నిధులను ఖజానాకు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి బకాయిలను వసూలు చేయడంలో రేవంత్ సర్కార్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ముక్క రూపానంద్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆయన అనుచర గణంతో టీడీపీ కార్యాలయం కిటకిటలాడింది. ముక్క రూపానంద్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. అయితే రానున్న ఎన్నికల్లో రైల్వే కోడూరులో టీడీపీ జెండా ఎగిరేయడం లక్ష్యంగా ఆ జెండాను పనిచేస్తామని రూపానంద్ రెడ్డి తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంప్రదాయ కృతువులు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని దారులు అయోధ్య వైపుకు అన్నట్లుగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఐదు రోజులుగా పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సరియు జలాలతో గర్భగుడి శుద్ధి, వాస్తు శాంతి, అన్న దివస్ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు 16 నుంచి ప్రారంభమయ్యాయి. 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. అయితే ఈ నెల 22న బాలరాముడి ఆలయంలో ప్రతిష్ఠుడు కానున్నాను. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథులను రామమందిర్ వేడుకకు ఆహ్వానించింది. అయితే వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 16న సరియు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. 17న రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకొచ్చారు. మంగళ కళాశాలతో సరియు జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకున్నారు. జనవరి 18న గణేష్ అంబిక పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమయ్యాయి.
నిన్న పవిత్రమైన అగ్నిని వెలిగించి నవగ్రహ స్థాపన చేశారు. ఇవాళ రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరియు నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. రేపు రామ్లల్ల విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి జనవరి 22న మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ వేడుకను మధ్యాహ్నం 12:30 ప్రారంభం కానుంది. రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే రేపు ఎల్లుండి సాధారణ భక్తులను రామాలయంలోకి అనుమతించారు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోకి అందరినీ అనుమతించనున్నారు. అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది. తొలిసారి పూర్తి స్థాయి లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అంతే, విద్యుత్ కాంతి మెరుపులతో శ్రీరామ్ మందిరం మెరిసిపోయింది. అయోధ్యలో ప్రతిష్ఠాపనకు సిద్ధమైన రామ మందిరం పుష్ప అలంకరణలతో మెరిసిపోతుంది. దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూలతో అద్భుతమైన కళాపూరాలను తీర్చిదిద్దనున్నారు. కళాకారులు ఆ కళా నైపుణ్యానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.